ఈవినింగ్ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినప్పుడు లేదా వర్షం పడినప్పుడు లేదా మంచి చాయ్ కాంబినేషన్ లోను ఈ మిరపకాయ బజ్జీలు భలే ఉంటాయండి కదా. ఇప్పుడైతే ఉఫ్ ఉఫ్ అని ఊదుకునే మిరపకాయ బజ్జీ అయితే వేసేద్దాం రండి. కడిగి శుభ్రంగా పెట్టుకుని ఈ పొడవాటి బజ్జీలు తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా చీలికలుగా కోసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టఫింగ్ కోసం కొంచెం చింతపండు జ్యూస్, వాము, శనగపిండి, ఉప్పు వేసి పేస్ట్ లాగా కలుపుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ అన్ని మిరపకాయలకి సేమ్ ప్రాసెస్ స్టఫింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు బజ్జీలు వేయడానికి పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్య పిండి అయితే తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, బేకింగ్ సోడా, వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. బజ్జీ బ్యాటర్ వచ్చే వరకు అంటే సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. బజ్జీ టేస్ట్ మనం కలిపే పిండిలోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బజ్జీ పిండిని ఇలా గ్లాస్ లో వేస్తే అలా బజ్జీకి అంటుకోవాలి. అప్పుడే కరెక్ట్ మెథడ్ అని అర్థం. నెక్స్ట్ లో టు హై ఫ్లేమ్ లో కాగిన ఆయిల్ లో ఒక్కొక్కటిగా బజ్జీలు వేసుకొని వేయించి తీసుకోవడమే. అంతే, వేడి వేడి బజ్జీలు రెడీ. అలా ఒక ఆనియన్ పీస్, లెమన్ పిండుకొని తింటూ ఉంటే ఆహా అనాల్సింది. మీషోలో ఈ నెక్ సెట్ ప్లస్ ఇయర్ రింగ్స్ జస్ట్ ఫ్రెండ్లీ బడ్జెట్ లో అయితే తీసుకున్నాను. జస్ట్ లింక్ అని కామెంట్ చేయండి, డిఎం చేస్తాను.